హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సేనాతో సేనాని జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో జనసేన పార్టీ విశాఖపట్నంలో 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సేనాతో సేనాని అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా గ్రౌండ్ రిపోర్ట్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ గత కొన్ని రోజుల నుంచి చూస్తే ఎప్పుడైతే అలయన్స్లో ఉందో, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్న తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అదేవిధంగా నాయకులను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ డామినేట్ చేస్తున్నారు, మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేల్లో పిఠాపురం తప్పితే మిగతా 20 స్థానాల్లో ఇదే పరిస్థితి. జనసేన ఎమ్మెల్యేలకు అంత విలువ ఇవ్వడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మాటే అధికారులు కూడా వింటున్నారు. వాళ్ళదే డామినేషన్ అనేది చాలా రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాదిన్నరకు దగ్గరకు వస్తుంది. అయితే ఈ ఏడాదిన్నరలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే, అంటే తన పిఠాపురం నియోజకవర్గం కానీ తాను తీసుకున్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆయా శాఖల మంత్రిగా ఆయన ప్రభుత్వంలోనే మమేకమైపోయి ప్రభుత్వంకి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూనే ఉన్నాడు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అనే మాటలే వినబడ్డాయి. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టినట్లుగానే కనబడుతుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, సెప్టెంబర్ తర్వాత పార్టీ కార్యకలాపాలపైన దృష్టి పెడతాను అని చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు వైజాగ్లో 28 నుంచి 30వ తారీఖు పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే సేనాతో సేనాని. అయితే ఈ సేనాతో సేనానిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పైన దృష్టి పెడతారా? ఇప్పుడు ఇదే సందేహం అందరికీ ఉంది. ఆయన చెప్పారు, సెప్టెంబర్ తర్వాత నేను ఖచ్చితంగా పార్టీ సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటాను అన్నారు. మరి నిజంగానే పార్టీకి సంబంధించి ఏదైతే పార్టీని డెవలప్ చేసుకోవాలి దానిపైన దృష్టి పెడతారా? లేదా పార్టీ ఆవిర్భావ సభలో ఆ మధ్యన పిఠాపురంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తారు, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఉంటాయని ఆయన మాట్లాడారు. కానీ తీరా చూస్తే అక్కడెక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు లేవు. పైగా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడేశారు. అది ఏదో కాంట్రవర్సీ కూడా అయిపోయింది ఆ సందర్భంలో. కానీ ఇప్పుడు అలాంటిది కాకుండా కేవలం పార్టీ కార్యకర్తల మనోభావాలు ఏంటి, ముఖ్యంగా గ్రౌండ్ రూట్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చెప్తున్నారు, అవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్తారా, ఆయన వింటారా అనే దానిపైన ఇప్పుడు అందరూ ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఆల్టర్నేటివ్గా జనసేన పార్టీ బలపడాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకా 10-15 సంవత్సరాల పాటు కూటమే ఉంటుంది, జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసే పోటీ చేస్తాం, కూటమే గెలుస్తుంది మళ్ళీ అని చాలా సందర్భాలు చెప్పాడు ఆయన. సరే, మంచిదే, ఉండని కూటమి, కానీ సొంత పార్టీని కూడా మనం డెవలప్ చేసుకోవాలి కదా అనే మాట కార్యకర్తల నుంచి బలంగా వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ క్యాడర్ను, జనసేన పార్టీ క్యాడర్ను పట్టించుకోవట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు అనేది కూడా బలంగా వినబడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ముఖ్యంగా కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారనే దానిపైనే చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే చాలా నియోజకవర్గాల నుంచి విశాఖపట్నానికి తరలి వెళ్తున్నారు. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా పార్టీ బలపడడం కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తారనేది చాలామంది చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జరిగినటువంటి ఆవిర్భావ సభలా మారుస్తారా, లేదా కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలు పార్టీని బలంగా నిలబెట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నానికి ఆయన భరోసా అండగా నిలబడతారా అనేది చూద్దాం.